Hello friends, welcome to Techno Science Club. Today's our important and interesting topic in 10th class. The last lesson, very important lesson, carbon and its compounds. ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేసి దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది, మీరు ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club. Today's our important and interesting topic, the lesson, important lesson in the 10th class, the last lesson, carbon and its compounds. In this lesson, some important introductions about the compound carbon. So first of all, in daily life, things like food we eat in, clothes we wear, fuel we use or run the automobile vehicles, and cosmetics we use, these are all the made up of carbon. So these are all carbon compounds. మనం యూజ్ చేసేటటువంటి ఫ్యూయల్ కానీ, ధరించేటటువంటి క్లోత్స్ కానీ, వాడేటటువంటి మోటార్ వెహికల్స్కి వాడేటటువంటి ఫ్యూయల్, పెట్రోల్ ఇలాంటి ఫ్యూయల్ కానీ, కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటి కాస్మెటిక్స్ కానీ అన్నీ కూడా కార్బన్ కాంపౌండ్సే, దాంట్లో కార్బన్ ఉంటుంది. సో కార్బన్ మనం యూజ్ చేసేటటువంటి ఎక్కువ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా, వస్తువులన్నీ కూడా రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే ఎక్కువ శాతం వస్తువులు కార్బన్తో మేడప్ అయి ఉంటాయి. కార్బన్, ఫస్ట్ ఆఫ్ ఆల్, why the carbon is different from remaining elements, and why the carbon has a different carbon and its compounds. Carbon and its compounds ki oka particular chapter ivvadaniki what is the reason, what is the speciality of this carbon? Because carbon has a tetravalency. Carbon has tetravalency. Carbon has tetravalency. Tetravalency. Tetravalency means the carbon have the capacity to combine with the 4 atoms and form a lot of compounds. So it is a special compound, special element that are form lot of compounds. Kabatti carbon and its compounds ivi oka chapter ga manam chadukuntu untam. ఎలా అంటే ద కార్బన్, ఇట్స్ ఫార్ములా ఈజ్ C. ఇట్ ఈస్ నాన్ మెటల్ అండ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు 4th A group or 14th group in the periodic table, and it is discovered in a prehistoric period లోనే ఇది డిస్కవర్ చేయడం జరిగింది. ఎలా అంటే చార్కోల్ రూపంలో. చార్కోల్ మీన్స్, చార్కోల్ ఎలా తయారవుతుందంటే బర్నింగ్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్, అంటే జీవం ఉన్నటువంటి పదార్థాలు లైక్ ట్రీస్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, వీటి యొక్క బర్నింగ్ ద్వారా బాగా బర్న్ చేసినప్పుడు మనకి చార్కోల్ అనే బ్లాక్ కలర్లో ఉండే పదార్థం, సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. ఆ సబ్స్టెన్స్ కార్బన్. అప్పుడే డిస్కవర్డ్, ఆ ప్రీహిస్టారిక్ టైంలోనే ఆ చార్కోల్ని డిస్కవర్ చేసి, ఆ చార్కోల్ అనేది బర్నింగ్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ నుంచి తయారవుతుంది. సో ఎప్పటి నుంచో ఉంది కార్బన్ అనేది, కాకపోతే దాని యొక్క ప్రాపర్టీస్ వాటి గురించి అప్పుడు తెలియకపోవచ్చు, కానీ వాడటం మాత్రం, తెలియటం మాత్రం అప్పటి నుంచే తెలుసుంది. సో కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్ అండ్ కార్బన్ బిలాంగ్స్ టు ద 4th A group or 14th group in the periodic table. If the carbon, the atomic number of carbon is a 6 andi, atomic number, that means the carbon have 6 electrons and 6 protons. The carbon has 6 protons in their nucleus and 6 electrons which is surrounded around the nucleus in particular orbits. So first orbit and second orbits. First orbit lo 2 electrons, second orbit lo 4 electrons surrounding అవుతూ ఉంటాయి. సో దాని గురించి సవివరంగా నెక్స్ట్ క్లాస్లో వివరంగా నేర్చుకుందాం. సో కార్బన్ has atomic number 6 and has electrons 6 and protons also 6.
The electronic configuration is 1s2, 2s2, 2p2. First shell they fill with 2 electrons and second shell s orbital 2 electrons ఉంటాయి, p orbital లో 2 electrons ని fill చేస్తారు. If carbon gains, the outermost orbit is the second orbit. Outermost orbit or valency orbit for the carbon is second orbit. So second orbit లో ఎన్ని number of electrons ఉన్నాయి? 4 electrons ఉన్నాయి. The outermost shell లో 4 electrons ఉన్నాయి కాబట్టి it has టెట్రావాలెన్సీ అని చెప్పుకుంటాం. సో టెట్రావాలెన్సీ ఉండాలంటే చాలా కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నంత మాత్రాన అది టెట్రావాలెన్సీ కాదు. ఇప్పుడు కార్బన్ కూడా మిగతా ఎలిమెంట్స్ లాగా, మిగతా ఎలిమెంట్స్ ఎలా అయితే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ లాగా ఆక్టా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టెబిలిటీ కోసం ట్రై చేస్తూ ఉంటాయో, కార్బన్ కూడా స్టెబిలిటీ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. కార్బన్కి ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు కూడా నాట్ పాసిబుల్. ఏం మార్గాలంటే, ఇఫ్ కార్బన్ వాంట్స్ టు స్టేబుల్ లైక్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్, దే attain octa electronic configuration in its valency orbit, like second orbit. The valency orbit is second orbit. It contains 4 electrons. If carbon gains 4 electrons from the other atoms, it forms a C4 minus and get octa electronic configuration. This is not possible because the carbon has 6 protons only. If carbon gains 4 electrons, 6 protons and 6 electrons. If carbon gains extra 4 electrons from the outer orbit, outer atoms, so total number of electrons are 10. So 6 protons cannot hold 10 electrons in their outermost shells, in their around the shells. మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి 6 ప్రోటాన్స్, కార్బన్లో ఉన్నటువంటి 6 ప్రోటాన్స్ ఒకవేళ కార్బన్ 4 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్లను బయట నుంచి తీసుకుని ఆక్టా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాలి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే కార్బన్లో ఉన్నటువంటి 6 ప్రోటాన్స్ 4 ఎలక్ట్రాన్స్ తీసుకొని మొత్తం 10 ఎలక్ట్రాన్స్ అయితే 10 ఎలక్ట్రాన్ని హ్యాండిల్ చేయలేదు. 6 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ని హ్యాండిల్ చేయలేవు కదా. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ కార్బన్ టు అటైన్ ఆక్టా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ద సెకండ్ ప్రాసెస్, సెకండ్ ఛాన్స్ ఏంటంటే, ఇట్ లాస్ 4 ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్ C+4 పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్గా ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్సో పాసిబుల్, బికాస్ ఇలా కావాలి అంటే దెర్ ఈజ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు లాస్ ఎలక్ట్రాన్స్. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ టు gain electrons, to loss electrons, so there is no chance, huge energy undi kabatti there is no possible. So carbon has not possible to gain electrons and not possible to loss electrons. But how they get stable electronic configuration, how they attain stable electronic configuration, and how they try to get in stable electronic configuration, there is a third way for the carbon, that is carbon shares its electrons with the other atoms. Carbon shares with the electrons with the carbon other atoms. We know in atomic structure and chemical bonding, these 2 lessons లో మనం చూసాం ఏంటంటే ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడం ద్వారా, మెయిన్గా కెమికల్ బాండింగ్లో చూసాం మనం. కెమికల్ బాండింగ్లో ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటే, 2 ఆటమ్స్ ఎలక్ట్రాన్ని షేర్ చేసుకుంటే వాటి మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్. సో కార్బన్ షేర్స్ ఎలక్ట్రాన్స్ విత్ ద అదర్ ఆటమ్స్ అండ్ ఫార్మ్ కోవలెంట్ బాండ్స్ విత్ ద అదర్ ఆటమ్స్ లైక్ హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో the carbon shares electrons and form covalent bonds. For example, CH4, carbon form covalent bonds, 4 covalent bonds with 4 hydrogen atoms. Or CCl4, carbon forms 4 covalent bonds with 4 chlorine atoms. And there is a 3 type of formation of covalent bonds are there. Single bond between the carbon and other atoms, double bond between the carbon and carbon and a single bond with the other atoms, triple bond with the carbon and carbon and single bond with the other atoms. There is a 3 type of. First type, CH4 is the example for the first type. CH4, there is a carbon atom bond
forms covalent bonds with a hydrogen, 4 hydrogen atoms and forms CH4. There is a single bond between the carbon and hydrogen. There is a single bond between the carbon and hydrogen. So first way. Second type entante, second category entante, C2H2 is the example for the second category. In the second category, there is a 2 electrons only for each carbon atom. So to attain the tetravalency, carbon forms double bond with each other. సో కార్బన్ వాటిలో వాటి మధ్య డబుల్ బాండ్ ఫామ్ చేసుకుంటాయి. అలా ఫామ్ చేసుకొని టూ కోవలెంట్ బాండ్స్ని ఇక్కడ ఫామ్ చేస్తుంది ఈ కార్బన్. వన్ కోవలెంట్ బాండ్ విత్ ద హైడ్రోజన్స్. ఇక్కడ కూడా వన్ కోవలెంట్ బాండ్ విత్ ద హైడ్రోజన్స్ అండ్ 2 ఇస్ ద రెండు కార్బన్స్కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ టెట్రావాలెన్సీ పొందుతుంది, ఈ కార్బన్ కూడా టెట్రావాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది. సో టెట్రావాలెన్సీ ఫర్ సాటిస్ఫైయింగ్ టెట్రావాలెన్సీ ద కార్బన్ forms double bonds, and also in third situation carbon forms triple bonds also. If there is no availability of hydrogens, only one hydrogen is available for each carbon, then the carbon forms triple bond with each other and another bond with the hydrogen. So carbon forms the hydrogen covalent bond and carbon forms triple bond, 3 covalent bonds with each other and one covalent bond with the other hydrogen atom. Example is C2H2 is the example. So in these 3 type of categories, the carbon forms covalent bonds with the other atoms like hydrogen, chlorine, bromine, etc. And also carbon has a chance to form covalent bonds with each other. Double covalent bonds and triple covalent bonds also have a chance with the carbon ఈచ్ అదర్. కార్బన్కి మధ్య కూడా డబుల్ బాండ్స్, సింగిల్ బాండ్స్ మరియు ట్రిపుల్ బాండ్స్ కూడా ఏర్పడి ఏదైనా చేసి తనకు మధ్య డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఫామ్ చేసుకునైనా సరే, వేరే ఆటమ్స్తో కోవలెంట్ బాండ్స్ని ఏర్పాటు చేసుకునైనా సరే, టెట్రావాలెన్సీ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మెయిన్. ఫర్ కార్బన్ టెట్రావాలెన్సీని సాటిస్ఫై చేయడానికి వేరే ఆటమ్స్తో అయినా సరే కార్బన్ ఫామ్ అవుతుంది, కోవలెంట్ బాండ్స్ ఏర్పరుచుకుంటుంది, లేదా తన మధ్య తాను కూడా కోవలెంట్ బాండ్స్ ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఇలా ఏది చేసైనా సరే కార్బన్ టెట్రావాలెన్సీని సాటిస్ఫై చేసి స్టెబిలిటీ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకొకటి మర్చిపోయాం, ఇక్కడ కార్బన్ హ్యాస్ అన్ ఎలక్ట్రోనెగటివిటీ 2.5. ద ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఆఫ్ కార్బన్ ఇస్ 2.5. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అబౌట్ మెయిన్ concept things and main basic things about the carbon. What is carbon and what is the carbon has how many electrons, how many protons, and how they form covalent bond with other atoms and each other. So this is the about carbon in this first video. In the second video we deal about the tetravalency of carbon. Why carbon have tetravalency? So for this the carbon some process is there. So ఆ ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ వీడియోలో కార్బన్ గురించినటువంటి అంశాలు మీకు అండర్స్టాండ్ అయినట్లయితే ప్లీజ్ ఇఫ్ యూ లైక్, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ క్లాస్ ఈజ్ యూజ్ఫుల్, ప్లీజ్ లైక్. ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, థంబ్ లాగా ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేయండి. దాని బిసైడ్ దెర్ ఈజ్ ఏ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఈజ్ దేర్. సో ప్రెస్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ప్రెస్ చేయగానే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. దాని ప్రక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ బెల్ సింబల్ దేర్ beside the subscribe button. So please click the bell symbol and select the all option, then you can get the notifications, new video notifications from our channel. So please like, share and subscribe. If you have any doubts, please comment below. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి కంపల్సరీగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.